అయ్యా ఏం పంపించిందమ్మో మేమున్నాయి ఇందులో. ఏమైనా స్వీట్స్ ఉన్నాయా? ఇంకా డ్రెస్ పంపించిందా? మమ్మీ సారీస్ ఉన్నాయా? మమ్మీ జ్యువెలరీ ఉందా? ఓపెన్ చేద్దాం. ఉన్నాయి ఫుడ్ ఉందా? డ్రెస్లు ఉన్నాయా? ఓకే. ఇక్కడ నుంచి పార్సల్ అయితే వచ్చేసిందండి. సో ఈ పార్సల్ అయితే ఓపెన్ చేసి చూసేద్దాం ఏమేమి ఉన్నాయో. బట్ బిఫోర్ స్టార్ట్ ద వీడియో, మీరు మా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మామ్ అండ్ మీ తెలుగు వ్లాగ్స్ లైక్ చేయండి. మామ్ అండ్ మీ తెలుగు వ్లాగ్స్. ఎస్. సో ఏమున్నాయో ఓపెన్ చేసి చూసేద్దాం ఇందులో. ఫస్ట్ ఈ శారీ నేను ఇది అర్బన్ డో ఇన్స్టా పేజ్లో తీసుకున్నానండి. సో నేను ఇందులో మోస్ట్లీ ఆర్డర్ చేసినవన్నీ ఫ్లిప్కార్ట్, ఇన్స్టా పేజెస్లోవే ఆర్డర్ చేశానండి. ఇన్స్టాగ్రామ్లో మోస్ట్లీ శారీస్, జ్యువెలరీ అన్నీ కూడా ఇన్స్టాగ్రామ్లో, కొన్ని ఫ్లిప్కార్ట్లో డెకరేషన్ ఐటమ్స్ అవి ఆర్డర్ చేశాను. జ్యువెలరీ కూడా మోస్ట్లీ అన్ని ఇన్స్టాగ్రామ్ పేజెస్లోవే ఇంటికి ఆర్డర్ ఇచ్చాను. సో ఆ పేజెస్ లింక్స్ అన్ని నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. ఇదైతే వీళ్ళు చూసారా ఇంత నీట్గా ఈ బ్యాగ్లో పెట్టి నీట్గా ప్యాక్ చేసి పంపించారు. అర్బన్ డో ఇన్స్టాగ్రామ్ పేజ్. అమ్మ ఆల్రెడీ కొన్ని ఓపెన్ చేసింది, కొన్ని ఓపెన్ చేసేసి కొన్ని సేమ్ బ్యాగ్స్లో పెట్టారు, కొన్ని వేరే వేరే బ్యాగ్స్లో పంపించేశారు. ఇది మొత్తం శారీ అంతా కూడా ఇలా ప్లెయిన్ బ్లూ. బాటంలో ఇలా గోల్డ్ అండ్ ఎల్లో ఫ్లవర్స్తో డిజైన్ వచ్చింది. పళ్ళుకి టాజల్స్ వచ్చాయి. ఇలా పళ్ళు ఇది ఇలా టాజల్స్ వచ్చాయి పళ్ళుకి. సో జ్యువెలరీ జంబుల్ ఇన్స్టా పేజ్లో తీసుకున్నాను. సో ఆ లింక్స్, ప్రైస్ అంతా నేను డిస్క్రిప్షన్ బాక్స్లో మెన్షన్ చేస్తాను. సో ఇది చోకర్ స్టైల్ అండి, ఇలా వస్తుంది పెట్టుకుంటే. మెటల్ జ్యువెలరీలో ఇది ఒక టైప్, అదొక టైప్, 2 టైప్స్ తీసుకున్నాను. ఎందుకంటే కొంచెం హెవీగా ఉన్నప్పుడు హెవీ పార్టీస్లో ఈ 2 పెట్టుకుంటే బాగుంటుంది, 2 సెట్ కిందని. అది నేను నెక్స్ట్ నా జ్యువెలరీ వీడియో చేసినప్పుడు మీకు చూపిస్తాను ఎందుకు ఈ 2 ఇచ్చాను అనేది. సో ఇది పెట్టుకుంటే ఇలా ఉంటుంది. మ్యాక్సీ మెటల్ టైప్ జ్యువెలరీ అంతా నేను చికెన్ కర్రీ, వైట్ శారీస్, రెడ్, బ్లూ వాటి మీద చాలా బాగుంటాయండి. సో మోస్ట్లీ నేను ఆ శారీస్, ప్లెయిన్ శారీస్ తీసుకున్నాను. కొన్ని శారీస్ మీకు చూపిస్తాను నెక్స్ట్. ఇప్పుడు ఫస్ట్ మీకు చూపించిన బ్లూ శారీ మీద కూడా మెటల్ బాగుంటుంది. అండ్ జ్యువెలరీ కూడా మోస్ట్లీ అందుకే ఈ టైప్ జ్యువెలరీ ఎక్కువ తెప్పించాను. ఇది రెగాలి జ్యువెలరీ ఇన్స్టా పేజెస్లో తీసుకున్నాను. ఈ చోకర్ ఆ బ్లూ శారీ మీదకి బాగుంటుంది, ఆర్ గ్రీన్ అయినా బాగా మ్యాచ్ అవుతుందని. సో దీన్ని మనం లాంగ్గా యూజ్ చేయొచ్చు, ఆ చోకర్ స్టైల్లో పెట్టుకోవచ్చు. ఇలా చోకర్ స్టైల్లో కుర్తీస్ మీదకి లాంగ్గా కూడా వేసుకోవచ్చు. $150 అలా పడినాయి నాకు ఇయర్ రింగ్స్. ఆ పేజెస్, ఇన్స్టా పేజెస్ లింక్స్ కూడా మీకు ఇస్తాను. ఇయర్ రింగ్స్ బిగ్ సైజ్ అండి, ఇవి నార్మల్ సైజ్ ఇయర్ రింగ్స్ కాదు, కొంచెం బిగ్ సైజ్లో మనకి పార్టీ వేర్కి బాగుంటాయి. ఇవన్నీ జస్ట్ 150 బాగుంటాయి. ఇది కూడా 50 ఎంతో పడింది, 50 రూపీస్. ఇవి కూడా అంతే, ఇయర్ రింగ్స్ అన్నీ ఆల్మోస్ట్ 150, 200, 120 అలానే. అవంతి అది చోకర్ స్టైల్లో చూసారు కదా, ఇది లాంగ్.
ఇది కూడా మనకు కాటన్ శారీ, ఖాదీ కాటన్ వస్తున్నాయి కదండి ఇప్పుడు శారీస్ చాలా ట్రెండీగా. సో ఇలా లాంగ్ చైన్స్ వాటి మీద చాలా బాగుంటాయి. ఆర్ లాంగ్ ప్లెయిన్ డ్రెస్సుల మీద కానీ కుర్తీస్ మీద కానీ సెట్ పేరప్ చేసుకుంటే చాలా బాగుంది. సెట్గా నేను ఇవి ఏ డ్రెస్సెస్ మీదకి నేను ఇవి తెప్పించుకున్నాను అనేవి ఆ డ్రెస్ వేసుకున్నప్పుడు అకేషన్ వైజ్గా నేను మీకు వీడియో చేసి అందులో పెడతాను మళ్ళీ. ఈ 2 లాంగ్ మోడల్స్ అండి, అవన్నీ చోకర్ స్టైల్. ఇది ఒక లేయర్ మెటల్. ఇది నా లింక్ ఇస్తానండి. ఇది వేరే ఇన్స్టాపీలో తీసుకున్నాను 3 లేయర్. సో ఇది మీకు ఆల్మోస్ట్ ఇలా వస్తుంది, కొంచెం హెవీ లుక్లో ఉంటుంది. బోట్ నెక్ బ్లౌజెస్కి కానీ ఇలా వెల్వెట్ బ్లౌజెస్కి చాలా బాగుంటుంది. ఇప్పుడు నేను వేసుకునేది కూడా వెల్వెట్ క్రాప్ టాప్. సో ఇలాంటి వాటి మీద చాలా బాగుంటుంది. హెవీగా కావాలి అనుకున్నప్పుడు హెవీ లుక్లో. ఇది జస్ట్ సింపుల్. ఇది కూడా హెవీగా బోట్ నెక్కి బాగుంటుందండి. ఇది కూడా బోట్ నెక్ బ్లౌజెస్, బోట్ నెక్ క్రాప్ టాప్స్, ప్లెయిన్ వాటికి బాగుంటుంది. ఇది జస్ట్ సింపుల్. ఇది కుర్తీస్ మీదకి బాగుంటుంది, లాంగ్ కుర్తీస్ మీదకి. ఒక బిగ్ పెండెంట్, జస్ట్ ఒక సిల్వర్ కాయిన్స్ వచ్చి సో ఇలా వచ్చింది. సో ఇది ఎంత లాంగ్ పెట్టుకుంటే అంత లాంగ్గా బాగుంటుందని తీసుకున్నాను. చాలా ఇది 1 గ్రామ్ గోల్డ్ జ్యువెలరీ. సో జ్యువెలరీ అన్నీ కూడా నేను ఇన్స్టాగ్రామ్ పేజెస్ ఉన్నాను, డిఫరెంట్ పేజెస్. నేను ఇది మీరు దివాళీకి పెట్టుకున్నాను. దివాళీ వ్లాగ్లో ఇదే సెట్ పెట్టుకున్నాను. రోజ్ గోల్డ్లో వచ్చింది ఇది చోకర్. అండ్ నా శారీ పిస్తా గ్రీన్ స్టోన్స్తో రోజ్ గోల్డ్లో వచ్చింది ఇదిలో. సో నా శారీ పిస్తా గ్రీన్ శారీ, సో దానికి ఇలా బాగుంటుందని తీసుకున్నాను. ఇది నేను పెట్టుకున్న శారీ పిక్ అది ఇక్కడ పోస్ట్ చేస్తాను. ఇది నేను చాలా నచ్చి తీసుకున్నానండి. ఇది నేను కొంచెం లాంగ్గా ఉంటుందని ఎక్స్పెక్ట్ చేశాను, బట్ ఇది యూజువల్లీ పెట్టుకుంటే ఇలా ఇక్కడికి వచ్చింది. షార్ట్ హారం స్టైల్లో వచ్చింది. ఇలా వచ్చింది. ఫినిషింగ్ అంతా అయితే చాలా బాగుంది. ఎలా అయితే నేను ఆ పేజ్లో చూసానో పిక్చర్ ఆర్డర్ ఇవ్వడానికి ముందు సేమ్ అలానే ఉంది. బట్ కొంచెం షార్ట్ అనిపించింది నాకు. యూజువల్లీ నేనైతే అట్లీస్ట్ ఇక్కడ వరకు ఎక్స్పెక్ట్ చేశాను ఈ లెంగ్త్ వస్తుందని. కొంచెం షార్ట్ అయింది. అంతా అలానే వచ్చింది. ఒక లాంగ్ పెండెంట్ వచ్చింది లక్ష్మీదేవిది. పట్టు శారీస్ మీదకి బాగుంటుందని తీసుకున్నాను. మోస్ట్లీ జ్యువెలరీ అంతా ఇండియాలోనే ఉందండి. సో పట్టు శారీస్కి ఇది బాగుంటుందని తెప్పించుకున్నాను. నెక్స్ట్ మీరు నా దివాళీ వ్లాగ్ చూస్తే కనుక అందులో నేను ఈ రింగ్ పెట్టుకున్నాను వీడియోలో. అడ్జస్టబుల్ రింగ్ అండి ఇది. ఈ రింగ్ నేను ఫ్లిప్కార్ట్లో తీసుకున్నాను. ఎప్పుడు ఇవ్వలేదు, ఫస్ట్ టైం నేను ఫ్లిప్కార్ట్ యూజ్ చేశాను. డెలివరీ కానీ అంత పర్ఫెక్ట్ ఉంది అసలు, ఎగ్జాక్ట్ టైం చెప్పిన డేట్కి. అండ్ క్వాలిటీ కూడా చాలా బాగుంది. ఈ కంపేర్ టు అమెజాన్, ఫ్లిప్కార్ట్లో నాకు చాలా తక్కువ అనిపించే ప్రైసెస్ అవి. బట్ అవైలబిలిటీ వెంటనే అయిపోతుంది కానీ స్టాక్ అయితే. బట్ చాలా బాగుంది, చాలా వర్త్ అసలు. ఇవి చాలా బాగున్నాయి. నెక్ పీసెస్ సింపుల్గా డ్రెస్సెస్ మీద బాగుంటాయని ఇచ్చాను. యూట్యూబ్లో వాళ్ళకి చూసి నేను వాళ్ళని రీచ్ అయ్యాను. సో సింపుల్గా బాగున్నాయి, నెక్కి అనిపించింది. సింపుల్గా చాలా బాగున్నాయి, చిన్న పర్ల్స్తో నెక్కి చాలా బాగున్నాయి. సో ఇందులో నేను 2 కలర్స్ ఇచ్చాను. ఇదొక కలర్ బ్లూ. శారీ అయితే సుతా బ్రాండ్ ఈ శారీ. ఈ శారీ తీసుకునే ముందు రివ్యూస్ అవి చూసాను. అసలు మెటీరియల్ అయితే చాలా బాగున్నాయి. రివ్యూస్ అన్ని 5/5 ఉన్నాయి. మోస్ట్లీ వీళ్ళ దగ్గర అన్ని ప్లెయిన్ కాటన్ అండి. అన్ని కాటనే. ఫ్యాబ్రిక్ అంతా కాటన్, సాఫ్ట్ కాటన్ అంటే ఎంత లైట్ వెయిట్ ఉంటుందంటే శారీ అసలు కట్టుకున్నట్టు ఉంటుందా లేదో కూడా తెలియదు నాకు. అంత లైట్ వెయిట్ ఉంది శారీ.
చాలా చాలా బాగుంది. సో ఇలా ఇది జస్ట్ మొత్తం అంతా ప్లెయినేనండి, ప్లెయిన్ వైట్ శారీ. మీకు ఇది ఒక లేయర్ తీసి చూపిస్తాను. ఇలా ప్యూర్ కాటన్ హ్యాండ్లూమ్ శారీ. నాకు వైట్ చాలా ఇష్టం అండి. బేసిక్గా వైట్ చాలా చాలా నచ్చేస్తుంది. ఈ మధ్య మరీ ఎక్కువ నచ్చేస్తుంది, ఏది చూసినా వెంటనే వైట్. ఎలా ఉందో అసలు, ఇలా ఇలా ఫోల్డ్ చేస్తే అలా ఫోల్డ్ అవుతుంది. ఇంకా దూది పట్టుకుంటే ఎలా ఉంటుంది అలా ఉందండి శారీ. కట్టుకుంటే కూడా మోస్ట్లీ అలానే ఉంది, వేసుకుంటే కూడా ఇలా పైన అలానే ఉంది. చిన్న చిన్న లైన్స్, ఇలా లైన్స్ వచ్చాయి సేమ్ వైట్ థ్రెడ్తో అండ్ ప్లెయిన్ శారీ. సో నేను ప్లెయిన్ ఎందుకు ఇచ్చానంటే దీనికి కూడా రీజన్ ఉంది. సో ఈ ప్లెయిన్ కాటన్ శారీ అయితే దీన్ని మనం దేంతో అయినా, ఏ బ్లౌజ్తో అయినా టైప్ చేయొచ్చు, ఏ జ్యువెలరీ అయినా పెట్టుకోవచ్చు. హెవీ జ్యువెలరీ పెట్టుకుంటే హెవీ ఉంటుంది, సింపుల్ జ్యువెలరీ పెట్టుకుంటే సింపుల్గా ఉంటుంది. డిఫరెంట్ బ్లౌజెస్తో దీన్ని సెట్ చేసుకోవాలి అని అనుకుంటున్నాను. చూద్దాం దీన్ని ఎలా సెట్ చేస్తానో, ఎలా ఉంటుందో. బట్ ఆర్డర్ అయితే ఇచ్చింది అందుకు ప్లెయిన్ వైట్ అండ్ రెడ్. యాక్చువల్లీ మెయిన్గా ఇచ్చింది రెడ్ ఎందుకు అంటే మా మ్యారేజ్ డే వస్తుందండి నెక్స్ట్ మంత్లో. సో దానికి నేను ఈ శారీ కట్టుకుందాం అనుకుంటున్నాను అప్పుడు ఫిబ్రవరిలో. సో దానికోసం ఈ వైట్ రెడ్ తీసుకున్నాను. ఇన్స్టా పేజెస్లోనే తీసుకున్నానండి. మైరా ఇన్స్టా పేజ్లో తీసుకున్నాను. సో ఇది చూసారా టైటిల్స్ ఎంత బ్యూటిఫుల్ టైటిల్స్ ఇచ్చారో. అండ్ వీనెక్ సారీ, ఇది కట్టుకుంటే ఎలా ఉంటుందో నెక్స్ట్ వీడియోలో చూద్దరు కానీ. సో వచ్చింది. సో ఈ ఫిట్టింగ్ అది ఎలా ఉందో ట్రై చేసి చూడాలి. సో ఫస్ట్ టైం బయట ఇచ్చాను. సో ఫిట్టింగ్ అది ఎలా ఉందో చూడాలి. బట్ చూడడానికి బ్లౌజెస్ అయితే కరెక్ట్ ఉన్నాయి, కరెక్ట్గా ఫిట్టింగ్ అంతా మంచిగా ఉంది. ఎలా చూసానో అలానే ఉన్నాయి. యాక్చువల్లీ కలర్స్ అవి కూడా సేమ్ అవే కలర్స్ అలానే వచ్చాయి. మీరు కాటన్ లవర్స్ అయితే మాత్రం డెఫినెట్గా ఈ బ్రాండ్ ట్రై చేయాలండి. సో ఇది ప్లెయిన్ వడ్లానం స్టైల్లో తీసుకున్నాను. ఇది ఫ్యాన్సీగా ఏదైనా శారీస్కి పెట్టుకుంటే బాగుంటుంది అని చెప్పి తీసుకున్నాను. కోట్లో స్కర్ట్ ఇచ్చాను, చెప్పాను కదా మీకు వైట్ నాకు చాలా నచ్చుతుంది అని. సో ఇది ఎందుకు ఇచ్చాను అంటే వైట్ స్కర్ట్, వైట్ చికెన్ కర్రీ ప్లెయిన్ తీసుకున్నాను, నేను ప్లెయిన్ టాప్ తీసుకున్నాను. సో దాని మీదకి స్కర్ట్ ఇలా సెట్ చేద్దాము, స్కర్ట్ ప్లేస్ కుర్తి అలా వేసుకున్నాము అనేది ఆర్డర్ ఇచ్చాను ఫ్లిప్కార్ట్లో. ఫ్లిప్కార్ట్ చెప్పాను కదండి, చాలా వర్తి, చాలా బాగుంది, మెటీరియల్ చాలా బాగుంది. జార్జెట్ ఇచ్చాను సేమ్. ఇది నేను మొన్న దివాళీకి కట్టుకున్నాను. ఇదైతే ఆర్గంజా శారీ అండి. ఆర్గంజా శారీ ప్రజెంట్ ట్రెండ్ కదా. సో ఆర్గంజా శారీస్కి ఇది నేను ఈ బార్డర్ వేయించుకొని మధ్యలో ఇలా మిర్రర్ వర్క్ చేయించుకున్నాను. డైయింగ్ అది డై చేయించాలి, కలర్ 2 షేడ్లో కావాలి అని. సో బట్ కలర్స్ అయితే నేను యూజువల్లీ ఇచ్చాను ఇంకొంచెం డార్క్ షేడ్, పిస్తా గ్రీన్, ఇంకొంచెం డార్క్ ఇచ్చాను. యూజువల్లీ ఆర్గంజా అంటే మనకి స్టిఫ్గా నుంచి ఉంటుంది కదా అండి. సో అలా కాకుండా ఇది కొంచెం నేను వేరే మెటీరియల్ సాఫ్ట్ ఆర్గంజా మెటీరియల్ తీసుకుని ఇలా డిజైన్ చేయించుకున్నాను. సో దట్ ఈ మెటీరియల్ అయితే చాలా బాగుంది. యాజ్ ఎక్స్పెక్టెడ్ ఇలా సాఫ్ట్గా ఉంది. ఎలా కావాలంటే అలా మనం కట్టుకునేటట్టు, అలా నుంచి ఉండకుండా బాగుంది. దీనికి ఇదిలో గోల్డ్ బ్లౌజ్ ఇలా చేయించుకున్నాను. సో దట్ ఇది కొంచెం లెంతీగా పెట్టించుకున్నాను క్రాప్ స్టైల్లో. సో కొంచెం నెక్స్ట్ వేరే దాని మీద కూడా నేను గోల్డ్ కదా, గోల్డ్ బ్లౌజ్ కాబట్టి దేని మీదకైనా వేరే శారీస్ మీద కూడా ఈజీగా సెట్ చేసుకోవచ్చు అని ఇలా పెట్టించుకున్నాను. సో ఇవి జార్జెట్ హ్యాండ్స్, షార్ట్ స్లీవ్స్ వచ్చాయి, జార్జెట్ షార్ట్ స్లీవ్స్. బాడీ అంతా సీక్వెన్స్ వచ్చింది, సీక్వెన్స్ మెటీరియల్తో బాడీ బ్లౌజ్ వచ్చింది. సో అయితే ఇలా ఉంది. సో ఇది కట్టుకున్న పిక్ కూడా మీకు పోస్ట్ చేస్తాను. నెక్స్ట్ ఇది రెడ్ శారీ అండి. ఇది ఉమెన్స్ వేర్ ఇన్స్టాగ్రామ్లో తీసుకున్నాను. ఇదైతే నేను యూజువల్లీ మిగతా శారీస్ అని నేను ఎక్స్పెక్ట్ చేసినట్టే ఉన్నాయి. బట్ ఈ శారీ కొంచెం వెయిట్ ఉంది యూజువల్లీ ఉండేదానికంటే. ఇదంతా ఏంటంటే ఆఫ్ అండ్ ఆఫ్ శారీ. సో ఆఫ్ నుంచి మనకి ఏంటంటే మిగతాదంతా నెట్ ఫ్యాబ్రిక్. ఈ పైన వచ్చేది పళ్ళు దగ్గర నుంచి వచ్చే ఫ్యాబ్రిక్ అంతా నెట్ ఫ్యాబ్రిక్. సో ఇలా వస్తుంది ప్యూర్ రెడ్ శారీ. అండ్ మిగతా ఆఫ్ కూడా సాటిన్ క్లాత్ అండి.
కింద బాడీ ఐ మీన్ కింద మనం కుర్చీలు పెట్టుకునే దగ్గర నుంచి ఇది రెడీమేడ్ శారీ. జస్ట్ నార్మల్గా స్కర్ట్ అంతా అటాచ్డ్. సో చూసారు కదా కుర్చీలు కూడా వాళ్ళు పెట్టేసి రెడీమేడ్ శారీ. జస్ట్ ఇది స్కర్ట్ కింద ఇది స్కర్ట్లా. అండ్ ఇది ఇక్కడ కుర్చీలు రెడీమేడ్ శారీ కాబట్టి జస్ట్ ఇలా పెట్టుకోవడమే. అండ్ ఇది మనకి పైన పార్ట్ హాఫ్ పార్ట్. సో ఇలా వచ్చింది శారీ అయితే అంతా ఓకే. బట్ నాకు ఇది ఏంటంటే డ్యామేజ్ శారీ వచ్చింది. సో ఎక్కడ డ్యామేజ్ అంటే ఇది అమ్మ ఓపెన్ చేసినప్పుడు చెక్ చేసుకోలేదు వాళ్ళు. అమ్మ ఓపెన్ చేసి చెక్ చేయలేదు. జస్ట్ శారీస్ వచ్చాయంటే ఎలా వచ్చాయి ఏంటి అని ఓవరాల్గా చూసుకున్నాం, ఓపెన్ చేసి చూడలేదు. సో ఇది ఇలా మరి ఇక్కడ చూసారు కదా ఇలా అయింది, ఇలా వచ్చింది. సో డ్యామేజ్ శారీ. నేను వాళ్ళకి మెసేజ్ పెట్టానండి, తను రిప్లై సో తన రిప్లై కోసం వెయిటింగ్. ఇలా డ్యామేజ్ శారీ వచ్చిందని చూడాలి ఏం రిప్లై వస్తుందో. మరి ఇది ఇక్కడి నుంచి అయితే పంపించడం కుదరదు, చూడాలి. సో ఏంటంటే మనకి ఇండియా నుంచి శారీ వచ్చినప్పుడు మీరు ఏ పేజెస్లో ఆర్డర్ ఇస్తే బెస్ట్ బిఫోర్ అక్కడే చెక్ చేసి మొత్తం శారీ అంతా చెక్ చేసుకుని మనకి ఇక్కడికి తెప్పించుకోవడం బెటర్. వన్స్ ఇక్కడికి వచ్చాక ఏమైనా మనం ఏం చేయలేము, వాళ్ళు మనీ రిఫండ్ చేస్తే తప్ప ఇంకో ఆప్షన్ లేదు. సో దాని గురించి నేను వాళ్ళతో మాట్లాడుతున్నాను. నేను ఇది ఫ్లిప్కార్ట్లో కుర్తాస్ తెప్పించాను. కుర్తాస్ కొంచెం ఎథనిక్ కుర్తాస్ తెప్పించాను. ఇది ఇంకొక శారీ మా పిన్ని కుట్టించింది, అక్కడే తీసుకుంది, భీమవరంలో లోకల్ స్టోర్లో తీసుకుంది. 10 మీటర్స్ వచ్చాయి. పళ్ళు చిన్నగా ఫ్రిల్స్ వచ్చింది, ఇలా పళ్ళు ఇలా వచ్చింది. సరే అయితే థ్యాంక్ యూ. ఒక్కసారి బాగుంది.